సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మనం చూడబోయే బాబాగారి సందేశం, బిడ్డ తొందరపడి నెట్టివేయకు. సరిగ్గా 3 రోజుల్లో ఊహించని సంఘటన జరగబోతుంది. తప్పకుండా ఇది నీ కోసం. తప్పకుండా నువ్వు విని తీరాలి అని బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మంచి జాతకం చెప్పించుకోవాలి అనుకుంటే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి. చాలా నమ్మకమైన గురువుగారు. ఎలాంటి సమస్యకైనా 24 గంటల్లోనే పరిష్కారం అనేది లభిస్తుంది. స్త్రీ పురుష వశీకరణ కూడా గురువుగారు చేస్తారు. అంతేకాకుండా వాస్తు దోషాల వల్ల డబ్బు నిలకడగా లేదు, మనశ్శాంతిగా లేదు, ఒకటే గొడవలుగా ఉన్నా, లేదా జాతకం దోషాల వల్ల మా బిడ్డలకి పెళ్ళిళ్ళు ఆలస్యమవుతున్నాయి, ఉద్యోగం ఆలస్యమవుతుంది అనుకున్నా, ఇలాంటివన్నిటికీ కూడా గురువుగారు మంచి పరిష్కారం అనేది చూపిస్తారు. మీరు చేయవలసిందల్లా మీరు ఉన్న చోట నుంచే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ కాల్ ద్వారా సంప్రదించి గురువుగారిని మీరు సంప్రదించినప్పుడు ఆ సమస్య అనేది తప్పకుండా తొలగిపోతుంది. నేను చెప్పించుకొని నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఎలాంటి అనుమానం లేకుండా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి 96630644 ఈ నెంబర్కి కాల్ చేసి మీ ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా తొలగించుకోండి. ఇక ఈరోజు బాబాగారి సందేశం విందామా? బిడ్డ, ఆలస్యం చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా ఈ సందేశాన్ని ఆలకించి చూడు. ముందుగా నువ్వు మనస్ఫూర్తిగా ఆలకిస్తే నీకు ఒక అందమైనటువంటి జీవితం నీకు ఎలా నీ ముందుకు తీసుకురాబోతున్నానో నీకే అర్థమవుతుంది. అలాగే నీ లైఫ్ ఒక అధ్యాయం, ఒక కొత్త అధ్యాయాన్ని పలకబోతుంది. నీకు రాబోతున్నటువంటి అదృష్టం వెనుక ఒక కీలకమైనటువంటి వ్యక్తి పాత్ర కూడా ఉందమ్మా. నీ జీవితం ఒక అద్భుతంగా మారబోతుంది. ఈ అదృష్ట కాలాన్ని సద్వినియోగం చేసుకో. ఏ పరిహారాలు నువ్వు పాటిస్తే అది తప్పకుండా నీకు అందుతుందో తెలుసుకో. నీవు చేసుకోవాల్సినటువంటి చిన్న చిన్న పరిహారాలు, చెప్పుకోవాల్సినటువంటి మార్పులు, పూజలు ఇవన్నీ తెలుసుకుని నీ జీవితాన్ని మరింత ఆనందభరితంగా చేసుకో తల్లి. ముందుగా నీ మనస్తత్వం ఎలా ఉందో తెలుసా? ఆకాశమే హద్దుగా ఉన్నట్టుగా మనసంతా ఎంతో నిశ్చలమైనట్టుగా ఉంది. అయితే ఏ పనైతే విజయవంతంగా పూర్తి చేశావో ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మారటానికి నీ యొక్క దైవ ఆరాధన చాలా గొప్పది. నీ జీవితంలో ఒక మంచి జరగబోతుంది. ముందు ప్రకృతి నీకు కొన్ని సంకేతాలు పంపుతుంది. కాబట్టి నీకు అన్నీ కూడా శుభాలే. ఖచ్చితంగా ఆ శుభాలు కనిపించేలా చేస్తాను. అది ఉద్యోగ సమస్య అయినా కావచ్చు, ఆర్థిక సమస్య అయినా కావచ్చు, లేక కుటుంబ సంతోషమైనా కావచ్చు, డబ్బు నిలకడలేకపోవడమైనా, నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ముఖ్యమైన వృత్తి వ్యాపారం కావచ్చు, ఆ వ్యాపారంలో పెట్టుబడి పెట్టి నష్టపోయినా నా బిడ్డలు ఇప్పటికీ ఊహించని విధంగా లాభాలు పొందే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మీ వ్యక్తిత్వంతో కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయమ్మా. అవి ఇతరుల నుండి విభిన్నంగా నిలబడతాయి. అవి కూడా చెప్పుకోవచ్చు. ప్రతి విషయం కూడా నిబద్ధతతో ఆలోచిస్తే నువ్వు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది ఖచ్చితంగా నీకు తెలుస్తుంది. బిడ్డ, మీ ఆలోచనలు కూడా ఎప్పుడు కూడా సమతుల్యంగా ఉండాలి. ఏ ఒక్క వైపు మొగ్గు చూపకుండా న్యాయబద్ధంగా ఆలోచిస్తూ ఉండాలి. అంటే చాలా మంచి మనస్తత్వం కలవారు మీరు. మీ మనసు ఒకటి పెట్టుకొని ఇతరులతో మరొకటి మాట్లాడరు. ఎప్పుడు కూడా సూటిగా మాట్లాడే వ్యక్తిత్వం, ముక్కుసూటి మనిషిలా మీరు ఉంటారు. ఇలా ఎలాంటి ఇబ్బంది కలగకూడదని నువ్వు బలంగా కోరుకుంటూ ఉంటావు. ఇతరుల గురించి నీ వల్ల 10 మంది బాగుంటే చాలు అనుకుంటూ ఉంటావు. ఎవరికి నష్టం వాటిల్లకూడదని నిర్ణయించుకొని ఆ తరువాత ఆ పనిలో కొనసాగుతావు. నీ ఆలోచన శైలి చాలా గొప్పది. అవునమ్మా, నీ యొక్క ఆలోచన విధానం సమాజంలో నీకు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టేలాగా ఉంటుంది. ఇక గొడవలకు, అవసరమైనటువంటి వాదనలకు నువ్వు ఎప్పుడూ దూరమే. గందరగోళానికి, హడావిడిగా దూరంగా ఉండటానికి ఎక్కువ ఇష్టపడతావు. వివాదాలకు ఆమడ దూరంలో ఉంటావు. చాలా మంచి ప్రశాంతమైన మనసు తల్లి నీది. ఇక నీలో ఉండే మంచి ముఖ్యమైన గుణం ఏంటో తెలుసా? ఆత్మగౌరవం. ఎప్పుడు కూడా ఆత్మగౌరవం తక్కువ చేసుకుంటకుండా, వ్యక్తిత్వాన్ని కించపరచకుండా కాపాడుకుంటావు. సందర్భానికి తగ్గట్టు స్పందిస్తావు. అలాగే ఎవరో ఏదో అన్నారని మౌనంగా ఉండే రకం కూడా కాదు. నువ్వు ఎప్పుడు కూడా నిశ్చయంగా, నీతిగా, నిజాయితీగా ఉండటమే నీకు శ్రీరామ రక్ష. అలాగే ఉంటావు కూడా.
ఎలాంటి కష్టకాలంలోనైనా నీ గుణాలే నిన్ను కాపాడుతూ వచ్చాయమ్మా. ఏ విషయంలోనైనా నువ్వు చాలా అంటే చాలా స్పష్టమైన అభిప్రాయాలతో ఉంటావు. ఎదుటివారు కూడా నీలాగా సూటిగా స్పష్టంగా ఉండాలని కోరుకుంటావు. నీతి నిజాయితీ ఉండాలని పరితపిస్తూ ఉంటావు. అంత మంచి మనసు గలవానికి నీ జీవితంలో ఇకపై ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా నేను తొలగిస్తాను. నీకు మాటిస్తున్నాను కదా! ఇంత మంచి మనసు ఉన్నటువంటి నీ కష్టాలకు వస్తాయని అనుకుంటూ ఉన్నావు. నీ కర్మఫలాన్ని తప్పకుండా తీరబోతుంది. నువ్వు అందనంత ఎత్తులో నువ్వు ఎదగబోతున్నావు తల్లి. శిఖరానికి మించినటువంటి గొప్ప అదృష్టాన్ని నీకు తప్పకుండా ఈ బాబా ఇవ్వబోతున్నాను. నాపై విశ్వాసం ఉంది కదా, నీ కల తప్పకుండా నెరవేరుతుంది. ఈ సాయిపై పూర్తి నమ్మకాన్ని విశ్వాసాన్ని ఉంచిన నీకు నేను చెప్పిన విధానంగా సందేశాన్ని చాలా స్పష్టమైనటువంటి అభిప్రాయాలు వింటున్నావు. ఎదుటివారు నీకు కూడా నీలాగా సూటిగా స్పష్టంగా ఉండాలని అనుకుంటూ ఉంటావు. కాబట్టే నీ యొక్క సుగుణాల గురించి ఎంత చెప్పినా తక్కువే తల్లి. నీకు పుట్టుకతోనే అద్భుతమైనటువంటి తెలివితేటలు, మంచి విశ్లేషణ సామర్థ్యాలు ఉన్నాయి. ఏ విషయంలోనైనా లోతుగా ఆలోచించి మంచి చెడ్డలను బట్టే నువ్వు పనిచేస్తావు. అందుకే నువ్వు ఏ రంగంలో ఉన్నా ఉన్నత స్థాయిలో చేరుకుంటావమ్మా. ధైర్యం కూడా నీకు చాలా ఎక్కువలే. ఏ సమస్య వచ్చినా మీద పడినా కొండంత కష్టం ఎదురైనా బెదిరిపోకుండా వెనకడుగు వేయకుండా నువ్వు నమ్మినటువంటి నీ ధైర్యాన్ని వదలకుండా ముందుకెళ్తావు. ఇక ఏది కూడా నువ్వు ధీమాతో నిలబడి ఉంటావు. అదేవిధంగా నేను తప్ప అభినందించాల్సినటువంటి విషయమే. ఇక 2 విషయాలకు నువ్వు చాలా కృంగిపోతావు తల్లి. నువ్వు కష్టానికి పారిపోలేదు కాబట్టి నీ ధైర్యం నిన్ను ఎప్పుడూ తృప్తిపరుస్తూ ఉంటుంది. నీలాగా అందరూ ఇలాగే ఆలోచిస్తూ ఉండాలి. కష్టాలు ఎప్పుడు కూడా శాశ్వతం కాదు, సమస్యలు శాశ్వతం కాదు. ఏవి కూడా నిన్ను బాధ పెట్టలేవని గుర్తించాలి. తప్పకుండా తెలుసుకొనే తీరాలమ్మా. కాబట్టే నా ఈ ప్రయత్నంగా అన్నిటినీ కూడా అనుభవంతో మార్చుకోవాలి. జీవితంలో బాగా నువ్వు డబ్బు సంపాదించాలి. ఒక ఉన్నతమైనటువంటి స్థితికి రావాలి. ఒక సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడపాలి. సమాజంలో గౌరవంగా బతకాలనే తపన నీలో బలంగా ఉంది. కాబట్టే నీ కుటుంబం నువ్వు సుఖ సంతోషాలతో ఉండాలని బాబా ఆశీర్వదిస్తున్నాను. నీవు అహర్నిశలు శ్రమిస్తూ వస్తున్నావు. కాబట్టే అసలు నచ్చని విషయం ఏంటో తెలుసా? నీ ముఖం మీద ఒక మాట్లాడి వెనకాల వేరేగా ప్రవర్తించటం. అలాంటిది నీకు అస్సలు ఇష్టం ఉండదు కదా. స్వచ్ఛమైన నీ మనసుకు ఏదైనా సరే స్వచ్ఛంగా ఉండాలని కోరుకుంటావు. నీవు ఇతరులతో నీ యొక్క కపటత్వాన్ని నశించలేవు, అస్సలు సహించలేవు. నీలో ఉన్నటువంటి ఈ వైఖరి ఏవైనా ఉన్నా కానీ నువ్వు తట్టుకోలేవు. ఇక నీవు నీ జీవితాన్ని ఎలా అయితే సంతోషంగా చూడాలి అనుకుంటున్నావో ఆ సంతోషాన్ని నీకు తప్పకుండా నేను అందిస్తాను. అసంపూర్ణమైనటువంటి జ్ఞానంతో ఏ పనిని నువ్వు మొదలు పెట్టవద్దు. ఒక్కసారి ఈ పనిని మొదలు పెడితే అది పూర్తయ్యేంత వరకు విశ్రమించవద్దు. నీ పని విధానంలో ఎప్పుడు కూడా కొత్తదనం ఉండేలా చూసుకో. వినూతనమైనటువంటి ఆలోచనతో సరికొత్త ప్రణాళికతో ముందుకు సాగు. అది వ్యాపారంలోనైనా, జీవితంలోనైనా, ఉద్యోగంలోనైనా అన్ని విధాలుగా అందరికంటే భిన్నంగా ఉండాలి. అప్పుడే నీకు గెలుపు కూడా చాలా చేరువలో ఉంటుంది. కొత్త మార్గాలు అన్వేషించడంలో ఎప్పుడూ నువ్వు ముందుంటావు. కాబట్టే నీ యొక్క పని విధానం ఎప్పుడూ ఒక వ్యత్యాసంగా ఉంటుంది. అది విజయవంతంగా కూడా ఉంటుంది. నీకు శత్రువులు లేకుండా ఉండాలి అని నువ్వు అనుకుంటావు. కానీ ఖచ్చితంగా నీ ఎదుగుదలను చూసి శత్రువులు పుట్టుకొస్తారు. బిడ్డ, గుర్తుపెట్టుకుని నీ వెనక ఒక దైవశక్తి ఉంది. ఆ దైవభక్తి నిన్ను దైవశక్తిగా నన్ను నీకు శ్రీరామ రక్షలా కాపాడుతూ వస్తున్నాను. నువ్వు బాగుపడుతూ ఉండాలంటే అందరూ కూడా నీలాగా ఆలోచిస్తూ ఉండరు కదా. నువ్వు ఎలా అయితే అందరూ బాగుండాలి, బాగుపడాలని చెప్పి కోరుకుంటావో నీకు విభిన్నంగా ఆలోచించేటువంటి మనుషులు కూడా నీ చుట్టూ చాలా ఉన్నారమ్మా. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించు. కొంతమంది స్నేహితుల్లోనే, బంధువుల్లోనే ఎదుగుదలను చూసి అసూయపడే అవకాశాలు ఉన్నాయి. నువ్వు నష్టపడిపోతే ఎప్పుడు నష్టపడితే బాగుండు అని ఎదురు చూస్తారు. నువ్వు ఎదుగుతుంటే ఓర్వలేరు. మనుషులు నీ చుట్టే తిరుగుతూ ఉన్నారు తల్లి. ఎప్పుడు నేను నాశనం చేయాలి, ఎప్పుడు నువ్వు ఏడిస్తే వాళ్ళు సంతోషపడాలని చూస్తూ ఉన్నారు. నీ వెనుకాల ఒకటి, నీ ముందొకటి మాట్లాడుకునే వారిని ఎప్పుడు కూడా నువ్వు గమనిస్తూ ఉండు. నిన్ను వారు గమనిస్తూ ఉన్నారు. వారిని నువ్వు పసిగట్టి దూరం పెట్టు. నువ్వు మంచి అనుకునే వారే నీకు తప్పకుండా చెడు చేసేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలమ్మా. ఏదైనా కీడు జరిగితే బాగుండు అని చెప్పి నీ చుట్టూ కాపు కాసే ఉన్నారు ఆ మనుషులు. కాబట్టి అటువంటి వ్యక్తులకు జాగ్రత్త.
అనేది నీకు చాలా అవసరం. పరిష్కార సామర్థ్యం పట్ల విడువనటువంటి విక్రమాడు తత్వం నిన్ను విజేతగా నిలబెట్టబోతుంది. నిన్ను నువ్వు నిర్మించుకునే సామ్రాజ్యం ఒక చెమట కన్నీరు పునాదులపై అంటే ఏదైనా సరే కుళ్ళులు, కుతంత్రాలు, కుట్రలు ఇవన్నీ భాగంగా ఉంటాయో వాటిని ఏ వ్యక్తులైతే నిన్ను కించపరచాలని చెప్పి చూస్తారో ఆ వ్యక్తులే నిన్ను క్షమాపణ వేడుకునే రోజులొస్తాయి. నీ అనుభవాలు ఎదుటి వ్యక్తులను అతిపెద్ద గుణపాఠంగా నేర్పాలి. నువ్వు పడినటువంటి కష్టాలు నీ పిల్లలు అస్సలు పడకూడదు కదా. నువ్వు బలంగా కోరుకో, అదే నిజం నువ్వు చేయబోతున్నావు. అందుకే నువ్వు భవిష్యత్తు కోసం బలమైనటువంటి పునాది వేసుకోవాలమ్మా. కుటుంబం అంటే నీకు ఎంత ప్రాణమో నాకు తెలుసు. వారి కోసం ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉంటావు. బయట ఎంత కఠినంగా ఉన్నా ఇంటికి వచ్చేసరికే కరిగిపోయే మనస్తత్వం నీది. ఎన్నో రకాలుగా వీళ్ళు కింద పడి పైకి లేచి కుటుంబం కోసమేనని నాకు తెలుసు. కాబట్టే నువ్వు పుస్తకాల్లో నేర్చుకున్నటువంటి పాఠాల కంటే నీ చుట్టూ ఉన్న మనుషులు నేర్పేటువంటి గుణపాఠాలే ఎక్కువ. అవి జాగ్రత్తగా ఆలకించి సరిచేసుకో. ఎలా అయితే అవకాశం ఇవ్వకుండా దైవానుగ్రహం పరిపూర్ణంగా లభించాలని కోరుకో. చిన్న చిన్న పరిహారాలు చేసుకో. అవన్నీ కూడా నీ జీవితం మంచి స్థాయిలో ఉండటానికి సహాయపడతాయి. ఒక తులసి మొక్క పెంచుకో. ఆ తులసి మొక్కకి సాయంత్రం దీపం వెలిగించు. ఇంట్లో సానుకూలత ఏర్పడుతుంది. వాతావరణం అనేది ప్రశాంతంగా ఉంటుంది. ప్రతిరోజు కూడా నీ ఇష్టదైవమైన నా నామస్మరణ చేసుకో అమ్మా. దైవం నీకు ఒక 10 నిమిషాల్లోనే ప్రార్థన చేసుకో చాలు. ధ్యానం, యోగా అనేది చేయడం వల్ల నీ కోరిక అతి త్వరలో తీరుతుంది. నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. నీ జీవితం బ్రహ్మాండంగా ఉండబోతుంది. అలాగే నువ్వు ఏదైనా సరే తల్లి, ఈ సాయినాథుని మాట్లాడతావా, ఈ సాయినాథునితో పూజిస్తావా, ఈ సాయినాథుని ఆరాధిస్తావా, ఓం సాయినాథాయ నమః అను. ఎన్ని విధాలుగా నీకు భరోసా ఇస్తానో నువ్వే చూడు. నిన్ను బయటపడేసేందుకు ఒక సమస్యల నుంచి నేను ఎప్పుడు కూడా నా నామం ఉపయోగపడుతుంది. ఏ ఆలోచన పెట్టుకోవద్దు. నీ జీవితం అందంగా ఆనందంగా ఉంటుంది. కష్టాలకు కృంగిపోకుండా నువ్వు అధిగమించి నిరంతరం కృషి చేసావుగా. సమాజంలో సమస్యలన్నీ కూడా విశ్లేషించి అందరికీ పరిష్కారం చూపేటువంటి నీకు ఎందుకు పడిపోతావు అనుకుంటున్నావు? చెప్పు బిడ్డ. నీవు సంతోషంగా అందరికంటే బలంగా దృఢంగా ఉండబోతున్నావు. ఇది నేను నీకు ఇస్తున్నటువంటి సూచన, లేదంటే సందేశము, ఏదో ఒకటి అనుకో. నీ జీవితానికి సరిపడా ఎన్నో విషయాలు ఈరోజు ఈ సందేశంలో విన్నావు కదా తల్లి. అన్నీ నీ జీవితంలో తప్పకుండా జరిగినవే, జరగబోయేవే. ఇక ఆర్థిక సహాయం నీకు లభిస్తుంది. అది ఎలా అంటే నువ్వు చేసే పనిలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, నీకు ఇవ్వవలసిన వ్యక్తివో కావచ్చు. అది తప్పకుండా తిరిగి వచ్చి నీ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. నీ జీవితాన్ని ఒక ప్రణాళికగా అమర్చుకో. నీకు కలిగేటువంటి దుఃఖాలన్నీ, నష్టాలన్నీ అవన్నీ పక్కన పెట్టేసి రాబోయే శుభం కోసం ఆహ్వానించు. ఆ శుభాన్ని ఆహ్వానించు తల్లి. దూరమైన నీ బంధం తప్పకుండా నీ దగ్గరికి తిరిగి వస్తుంది. ఇది ఈ బాబా మాటగా గుర్తుంచుకొని సంతోషంగా ఉండు. నిన్ను అర్థం చేసుకోలేనటువంటి ఏ బంధమైతే నువ్వు కావాలి అనుకుంటున్నావో పదే పదే నన్ను అడుగుతూ ఉన్నావు కదా తల్లి. ఒక మంచి మాటనైతే నీకు చెప్తానమ్మా. దీని ద్వారా నీ మనసులో ఉన్నటువంటి భారం అంతా కూడా తొలగిపోతుంది. ఎవరైతే నిన్ను అవహేళన చేసి వెళ్ళిపోయారో వారు మళ్ళా తిరిగి నిన్ను అలాగే నీ మనసును అర్థం చేసుకుంటారా లేదా, తిరిగి నీ దగ్గరకు వస్తారా లేదా, నీ గొప్పతనం వారికి అర్థమయ్యేలా చెయ్యి. బాబా అని నన్ను చెప్పి పిలుచు. నీకు తప్పకుండా ఈ సాయం చేస్తాను. నువ్వు ఆలోచన చేస్తే సరిపోదు తల్లి. అవకాశాలు సద్వినియోగపరచుకోవాలి, ప్రయత్నించాలి. అప్పుడే విజయం అందుతుంది. మనసు నిండా సంతోషం అన్నీ అందుతుంది. మంచి జీవితాన్ని నీ బాబా ఇవ్వబోతున్నాను. నీకు పదే పదే చెప్పటానికే ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకొచ్చానమ్మా. మరి నేను చెప్పేటువంటి ఈ సందేశం నీకు అర్థమవుతుంది కదా. నిన్ను ఎవరైతే అపార్థం చేసుకున్నారో, ఇన్ని రోజులు నువ్వు బాధపడుతున్నావు, వాళ్ళ తప్పు తెలుసుకొని నీ దగ్గరకు రావడం జరుగుతుంది. నీకు మితిమీరి సంతోషం అనేది ఆస్వాదించటం జరుగుతుంది. అలాగే వారు నిన్ను అపార్థం చేసుకున్నారని చెప్పి అనుకుంటున్నావు కదా. నేను ఈ రోజు నుండి దూరంగా వెళ్ళిపోయారని అనుకుంటున్నావు. తిరిగి మళ్ళా నీ దగ్గరకు వచ్చారంటే అంతకన్నా ఆనందం ఇంకేముంటుంది నీకు చెప్పు. బాబా నీతోనే ఉన్నాను. నిన్ను హేళన చేసే వాళ్ళకి బుద్ధి చెప్తాను. నీ విలువ వారికి తెలియచేసేలా చేస్తాను. నీ యొక్క సంతోషాన్ని రెట్టింపు చేస్తాను. నీ చింతగా ఉండు. నీ బాబా నీతోనే ఉన్నాను. రాబోయే 3 రోజుల్లో నీ కోరిక తప్పక నెరవేరుతుంది. నీ మనసులో ఉన్నటువంటి
కోరిక తీరటమే కాకుండా ఒక శుభవార్త, గొప్ప శుభవార్త, నీ మనసు పులకించే శుభవార్త వింటావమ్మా. నిశ్చింతగా నిద్రపో, అంతా మంచే జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.